ప్రపంచవ్యాప్తంగా కెమెరాలో రికార్డైన నమ్మశక్యం కాని భయానక సంఘటనలు. మీరు ఇప్పుడు చూడబోయే వీడియోలు నిజంగానే చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్నిసార్లు మన కళ్ళనే మనం నమ్మలేం. అసలు ఏం జరిగిందో అర్థం కాదు. ఇలా కెమెరాల్లో రికార్డైన ఒళ్ళు గగురు పొడిచే సంఘటనలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మొదటగా ఈ వీడియో ఎక్కడితో తెలుసా? ఏకంగా ఫిలిప్పీన్స్ నుంచి వచ్చింది. ఒక సాధారణ అమ్మాయి రెడ్ హుడీ వేసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. కానీ తనని రికార్డ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మాత్రం అది మామూలు ఫుటేజ్ లా లేదు. మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఆ అమ్మాయి తల అదృశ్యమైపోతోంది, మళ్ళీ కనిపిస్తుంది. ఇలా విచిత్రంగా గ్లిచ్ అవుతోంది. అయితే మిగతా వీడియో మాత్రం పూర్తిగా స్పష్టంగా ఉంది. ఫిలిప్పీన్స్ లో ఒక నమ్మకం ఉందట, ఇలా ఎవరిదైనా తల వీడియోస్ లో ఫొటోస్ లో మాయమైపోతే వాళ్ళు త్వరలోనే చనిపోతారని. షాకింగ్ విషయం ఏంటంటే కొద్దిసేపటికే ఆ అమ్మాయి జీవితంలో కూడా అదే జరిగింది. అదుపు తప్పిన ఒక టాక్సీ వేగంగా వచ్చి ఆ అమ్మాయిని గుద్దేసింది. ఆ ప్రమాదంలో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు విడిచింది. ఈ వీడియో ఫిలిప్పీన్స్ లో నిప్పులా వ్యాపించింది. కొందరు తమ నమ్మకాలు నిజమయ్యాయని భయపడ్డారు. మరికొందరు కేవలం సీసీటీవీ కెమెరాలో ఏదో సాంకేతిక లోపం అని అన్నారు. అయితే అసలు నిజం ఏమై ఉంటుందో మీరే చెప్పండి. ఇప్పుడు ఈ గ్వాలియర్ కథ చూడండి. ఎక్కడ చూసినా జనాల గుండెల్లో భయం. తెల్లటి బట్టలేసుకుని ఒక ఆవిడ రాత్రుల్లో అక్కడ తిరుగుతోందట. ఏంటో ఎందుకో ఎవరికీ తెలియదు, కానీ జనం మాత్రం వణికిపోతున్నారు. అవును, కొంచెం కాదు, బాగానే భయపడిపోతున్నారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ టౌన్ లో ఈ మధ్య చాలా విచిత్రమైనవి జరుగుతున్నాయి. చాలా మంది ఏమని చెప్తున్నారు అంటే, రాత్రి పూట ఒక ఆవిడ శరీరం మొత్తం చీరలాంటి దానితో కప్పుకుని తిరుగుతోందట. రోడ్లపై అటు ఇటు తిరుగుతూ జనం యొక్క ఇళ్ల డోర్ బెల్స్ కొట్టగానే మాయమైపోతోందట. ఇంకా చెప్పాలంటే ఆమె కనిపించినప్పుడు రోడ్ల మీద తిరిగే పశువులు కూడా వింతగా ప్రవర్తిస్తున్నాయట. ఆమెను చూడగానే భయంతో తోక ముడుచుకుని పారిపోతున్నాయి. ఇదంతా కొంతమంది ఇళ్లలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిందని చెప్తున్నారు. ఈ ఫుటేజ్ లో రోడ్డు పక్కన ప్రశాంతంగా నిలబడిన ఎద్దు కూడా ఆమెను చూడగానే ఉరుక్కుంటూ పారిపోయింది. ఆ తర్వాత ఆవిడ ఒక ఇంటి బయట ఉన్న డోర్ బెల్ నొక్కడానికి చెయ్యి చాచింది. అక్కడ ఆమె చెయ్యి వింతగా పొడవుగా అవుతున్నట్లు రికార్డ్ అయింది. ఆ దృశ్యాన్ని మీరే క్లియర్ గా చూడవచ్చు. అసలు ఈమె ఎవరు? ప్రతి రాత్రి ఇలాంటివి ఎందుకు చేస్తూ తిరుగుతోంది? ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. స్థానికులు మాత్రం ఇది మనిషి కాదని, ఆత్మ అని గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈమెను చూసిన చాలా సార్లు పోలీసులకు ఫోన్ చేశారు. ఇక పోలీసులు వెంటనే వచ్చి చూశారు, కానీ ఆవిడ జాడ అక్కడ దొరకలేదు. ఇక ఇంకో విచిత్రమైన సంఘటన ఇది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ షాపతను ఒకరోజు తన షాప్ లో ఒక అద్భుతమైన భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. యెమెన్లో జరిగిన ఒక సంఘటన ఇది. తెల్లవారుజామున షాప్ తెరిచి కూర్చున్న అతనికి ఒక విచిత్రమైన మహిళ తారసపడింది. ఆవిడ వేషధారణ, నడక చూస్తే అసలు మనిషిలా లేదనిపిస్తుంది. ఆ దుకాణదారుడు ఆవిడను చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. భయంతో వణికిపోయాడు. ఎందుకంటే ఆవిడ చేతులు, ముఖం, చర్మం ఏదో చనిపోయిన వాళ్ళలాగా చాలా భయంకరంగా కనిపించింది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఏమన్నారంటే, అది మామూలు మనిషి కాదు, మానవ రూపంలో వచ్చిన ఏదో అతీంద్రియ శక్తి అని, ఒక దెయ్యమేమో భూతమేమో అని అన్నారు. అంతేకాదు ఆ దుకాణదారుడు చెప్పింది ఏంటంటే, ఆవిడ కాళ్ళు మనుషుల్లాగా లేవట, ఏదో జంతువుల యొక్క కాళ్ళలా ఉన్నాయట. అసలు ఎవరామె? నిజంగానే అతీంద్రియ శక్తా లేక పిచ్చిపట్టిన మహిళనా? మీరేమంటారు? ఏదేమైనా ఆవిడను కలవడం మాత్రం ఆ దుకాణదారుడికి జీవితాంతం గుర్తుండిపోతుంది. కుక్కలకు వాసన పసిగట్టే శక్తి చాలా ఎక్కువ అని అందరికీ తెలుసు, కానీ చాలా తక్కువ మందికి తెలుసు ఏంటంటే, మనం కళ్ళతో కూడా చూడలేని వాటి ఉనికిని కూడా అవి పసిగట్టగలవు అని. అయితే ఇది ఒక గ్రామీణ ప్రాంతంలో రికార్డ్ అయిన ఒక వీడియో. ఇక్కడ వీడియోలో ఒక వింత పొగలాంటి ఆకారం ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తుంది. దాన్ని చూసి ఈ కుక్కలు మరుగుతూ వెళ్తుంది. ఖచ్చితంగా ఇది పొగ లేదా గాలికి కొట్టుకుపోతున్న మట్టి కాదు, ఇది మరేదో దాదాపు కనిపించకుండా తన ఇష్టం వచ్చినట్టు ముందుకు వెళ్తున్నది. ఒకవేళ దాని స్థానంలో ఎవరైనా దొంగ లేదా అపరిచిత వ్యక్తి ఉంటే కుక్కలు ఇలా మురిగేసరికి భయపడి పారిపోయేవారు. కానీ ఆ కనిపించని ప్రాణికి కుక్కలు మురగడం వల్ల ఎలాంటి తేడా కనిపించట్లేదు. మరి అది ఏమై ఉంటుంది? కేవలం అది యాదృచ్ఛికమా లేక ఈ కుక్కలు ఏదైనా సాధారణం కాని దాన్ని చూసాయా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసి చెప్పండి.
ఇక ఇంకో సంఘటన ఇది జరిగింది ఈ సంవత్సరమే 2025 మార్చి 15న సెర్బియాలో జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్లెక్కి నిరసన తెలిపారు. మామూలుగా సాగిపోతున్న ప్రదర్శనలో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఒక భయంకరమైన సోనిక్ ఇంపాక్ట్, చెవులు చిల్లులు పడేలా ఒక శబ్దం. ఆ శబ్దాన్ని మీరే వినండి ఎంత భయంకరంగా ఉందో. 5 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభుత్వం నుంచి దీనికి వివరణ అడిగారు. అసలు ఏం జరిగిందో చెప్పమంటూ పిటిషన్లు పెట్టారు. ఈ ఇంపాక్ట్ ఎంత తీవ్రంగా ఉండింది అంటే భయంతో జనాలు చెవులు మూసుకుని పరుగులు తీశారు. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే జనాన్ని చెదరగొట్టడానికి ప్రభుత్వం ఏదైనా రహస్య సోనిక్ ఆయుధాన్ని ఉపయోగించిందని అన్నారు. ఈ సంఘటన తర్వాత చాలా మందికి తలనొప్పి వచ్చింది, చెవులు కూడా మొద్దుబారిపోయాయి. ప్రభుత్వం దీన్ని ఖండించింది. ఇవి కేవలం పుకార్లోని అన్నారు. కానీ ఒక మంత్రి మాత్రం అవును, పోలీసుల దగ్గర అలాంటి ఆయుధం ఉంది, కానీ దాన్ని వాళ్ళు ఉపయోగించలేదు అన్నట్లుగా మాట్లాడారు. అసలు ఆ గుంపులో అంత భయంకరమైన వాతావరణం ఎలా ఏర్పడింది? నిజంగానే ప్రపంచంలోని పెద్ద దేశాలు సామాన్యులకు తెలియని రహస్య ఆయుధాలు తయారు చేసుకుంటున్నాయా? ఇది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. ఇక చైనాలో జరిగిన ఈ సంఘటన కూడా నమ్మశక్యం కానిది. 2021 ఆగస్టులో యాంగ్ బింగ్ హాంగ్ అనే ఒక వ్యక్తి తన ఇంట్లో ఒక విచిత్రమైన దృశ్యాన్ని కెమెరాలో బంధించాడు. ఏకంగా ఒక పెద్ద మెరుపు గోళం తన గదిలో ఎగురుతూ కనిపించింది. శాస్త్రవేత్తలు దీన్ని బాల్ లైట్నింగ్ అని అంటారు. బాల్ లైట్నింగ్ అంటే ఉరుములు మెరుపులు సమయంలో గాలిలో కనిపించే ఒక గుండ్రని ప్రకాశవంతమైన మెరుపు గోళం లాంటిది. ఇదొక అరుదైన న్యాచురల్ ఫెనామినా. దీనిపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ ఏది పూర్తిగా నిరూపించబడలేదు. సాధారణంగా మెరుపులు సంభవించినప్పుడు విడుదలయ్యే అత్యంత శక్తివంతమైన విద్యుత్ ప్రవాహం గాలిలోని కొన్ని వాయువులు లేదా రేణువులతో కలిసిపోయి తాత్కాలికంగా ఒక ప్రకాశవంతమైన గోళాన్ని ఏర్పరుస్తుందని కొన్ని సిద్ధాంతాలు భావిస్తున్నాయి. ఇది చాలా అరుదైన అంతుచిక్కని సహజ సిద్ధమైన సంఘటన. అయితే ఇది సాధారణంగా 20 సెంటీమీటర్ల వ్యాసంతో ఉంటాయి, కొన్ని సెకండ్లలోనే పేలిపోతాయి. కానీ ఇతను రికార్డ్ చేసిన ఈ వీడియోలో ఆ మెరుపు గోళం 5 సెకండ్ల కంటే కూడా ఎక్కువసేపు ఒక గది నుంచి ఇంకో గదిలోకి తిరుగుతూ కనిపించింది. పేలను కూడా లేదు. అసలు ఇది ఎలా జరిగింది అంటారు? అలానే ఆ సమయంలో వర్షం గాని, మెరుపులు గాని, ఉరుములు గాని కూడా లేదు. ఇక ఇది చూడండి, మెక్సికోలో ఒక రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ఒక గగురు పుడిచే సంఘటనను ఎదుర్కొన్నాడు. రాత్రి 11:30 ప్రాంతంలో అతను రైలు బోగీలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ఇక రైలు ఒక చీకటి సొరంగంలోకి వెళ్ళగానే ఖాళీగా ఉన్న ఆ బోగీలో అన్ని వైపుల నుంచి ఒక మహిళ భయంకరంగా అరుస్తున్నట్లు శబ్దాలు మొదలయ్యాయి. వీడియోలో అతని పక్కన చుట్టూ ఎవ్వరూ కనిపించలేదు. కానీ ఆ అరుపులు వింటుంటే ఎవరో బోగీ లోపలే కూర్చుని అరుస్తున్నట్లుగా ఉంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ ఆత్మలని అన్నారు. కొందరు మాత్రం జాగ్రత్తగా వీడియో చూసి ఎదురుగా విండో అద్దంలో ఒక విచిత్రమైన ఆకారం కనిపించిందని అన్నారు. ఆ ఆకారం ఎవరిదో ఆత్మ అని కూడా అన్నారు. ఇక ఈ వీడియో లెబనాన్ కు సంబంధించినది. ఇందులో మీకు కొంతమంది కుటుంబ సభ్యులు కనిపిస్తారు. వాళ్ళు ఆసుపత్రిలో తమ బంధువుని కలవడానికి వచ్చారు. అయితే ఇందులో మీకు ఇంకొకటి కూడా కనిపిస్తుంది. అదే ఆ నల్లటి నీడను గమనించండి. ఇక్కడ వారు ఆ నల్లటి నీడ గుండా వెళ్తున్నట్లు మీరు గమనించారా? ఇది ఇల్యూషన్ కాదు, కెమెరా లోపం కూడా అస్సలు కాదు. నిజంగానే ప్రజలు ఆ నల్లటి నీడ లోపలి నుంచి అటు ఇటు వెళ్తున్నారు. అది చూడ్డానికి ఓ పిల్లవాడిలా కనిపిస్తున్నటువంటి నల్లటి నీడ. మరి అది అసలు ఏంటి? ఖచ్చితంగా ఇది కెమెరా పిక్సెల్స్ లోపం కాదు, లెన్స్ పై పురుగు పడటం కూడా కాదు. ఎందుకంటే మీరు దాని చేతులు, కాళ్ళు, తలని స్పష్టంగా చూడవచ్చు. చెప్పాలంటే వీళ్ళు ఏ బంధువుని కలవడానికి వచ్చారో ఆయన మీరు ఇప్పుడు చూసిన అదే రోజు చనిపోయాడు. మరి ఇక్కడ యమధర్మరాజు స్వయంగా పిల్లవాడి రూపంలో వచ్చి ఆ రోగి ప్రాణాలు తీసుకువెళ్లాడా? ఏమీ అర్థం కావట్లేదు. ఈ వీడియో ఇండోనేషియాకు చెందిన ఎరికా అనే అమ్మాయి పోస్ట్ చేసింది. ఇందులో ఏముందంటే ఎరికా వాళ్ళ బంధువు పిల్లాడు ఒకడు నేల మీద పడుకుని ఫోన్ లో గేమ్ ఆడుతూ ఉన్నాడు. పక్కనే మంచం మీద వాళ్ళ అమ్మమ్మ జబ్బుతో బాధపడుతూ పడుకుని ఉంది. సరిగ్గా అప్పుడే ఓ భయంకరమైన ఘటన జరిగింది. గుండె జల్లుమనేలా. అకస్మాత్తుగా ఎవరో ఆ పిల్లాడి కాళ్ళను గట్టిగా పట్టుకుని లాగినట్లు అనిపించింది. అంతే, వాడు భయపడిపోయి రూమ్ డోర్ తీసేసి బయటకు పరుగులు తీశాడు. ఇంకో విచిత్రం ఏంటంటే వాడు బయటికి వెళ్తున్నప్పుడు అతని పక్కనే ఉన్న మరో తలుపు కూడా తనంతట తానే తెరుచుకుంది. ఈ సంఘటన గురించి ఎరికా తన బంధువుని అడిగితే, అదే ఆ పిల్లాడిని అడిగితే కొద్దిసేపటికి ముందే ఆ అమ్మమ్మ తన
పక్కన ముగ్గురు స్త్రీలు కనిపిస్తున్నారని చెప్పిందట. కానీ అమ్మమ్మ బాగా జబ్బుతో ఉండటంతో అతను ఆ మాటలు పట్టించుకోకుండా ఫోన్లో గేమ్ ఆడుతూనే ఉండిపోయాడు. ఆ తర్వాతే ఇలా జరిగిందట. ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబం అనుకుంటున్నది ఏంటంటే ఈ ఘటన వెనుక ఖచ్చితంగా ఆత్మల పనే ఉందని, బహుశా ఆ ఆత్మలకు జబ్బుతో ఉన్న అమ్మమ్మతో ఏదో సంబంధం ఉండి ఉంటుందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. సో ఫ్రెండ్స్, ఇవండి కెమెరాకు చిక్కిన కొన్ని మిస్టీరియస్ వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.